ఏపీలోని కూటమి సర్కారును నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు శుక్రవారం బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఒక్కరోజే 1,200 కోట్ల రూపాయలు సమకూరాయి. అయితే ఇదేదో అప్పుగానో లేక గ్రాంట్గానో కేంద్రం నుంచి వచ్చిన సొమ్ములు కావు. రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ములు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే భూములు, పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కట్టిన సొమ్ము. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు సర్కారుకు జమ అయిన సొమ్ములని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచుతున్నారు. ఈ విషయంలో గత 4 రోజులుగా మీడియా ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ధరలు, భూముల ధరలు పెరిగితే మరింత భారం అవుతుందని అనుకున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు శుక్రవారం కొత్త కొనుగోళ్లకు తెరతీశారు. ముందు రిజిస్ట్రేషన్ చేశాయంటూ స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పోటెత్తారు. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం 5 గంటలు దాటాక కూడా రిజిస్టర్ కార్యాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. మాఘమాసం అందున శుక్రవారం మంచి రోజు కావడం, తెల్లవారితే ధరలు పెరగడంతో పాటు భూములు కొనేవారు, అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలు చేసేవారు వరుసపెట్టి క్యూ కట్టారు. దీంతో రెవెన్యూ శాఖ సాయంత్రం 5 గంటల వరకు జమ అయిన సొమ్ము 12,325 కోట్ల రూపాయలకు పైగానే అందినట్టు అధికారులు తెలిపారు. అయితే మరింత మంది వెయిటింగ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మరో 200-300 కోట్ల రూపాయలు పెరుగుతాయని అంచనా వేశారు. ఇలా ఒకే రోజు 1000 కోట్ల రూపాయలు ఆదాయం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. దీంతో ప్రస్తుతం సర్కారుకు ఆర్థిక ఊపిరి అందినట్టు అయింది. పైగా ఈ సొమ్ము అచ్చంగా సర్కార్కే చెందడంతో పాటు ఎవరికీ ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో మరింత వెసులుబాటు దక్కినట్టు అయిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు విజన్ 2047 అభివృద్ధి నేపథ్యంలో భూములు కొనుగోలు చేసిన వారు పెరిగారు. అదేవిధంగా అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఉండగానే వాటికి సైతం రెక్కలు రావడం గమనార్హం. మరోవైపు వైసీపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని, ఇక చేయదని చంద్రబాబు పేదలకు వ్యతిరేకమని వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో మరింతగా వైసీపీకి వ్యతిరేక ప్రచారం చేస్తోంది. దీంతో సర్కారు ఎంత చేస్తున్నా ప్రజల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తేనే లేక కార్యక్రమాన్ని చేపడితేనో ఆ 1-2 రోజులు మాత్రమే ప్రజల మధ్య చర్చ వస్తుంది. కానీ ఆ తర్వాత కూడా ప్రజలను కలుసుకొని సదరు పథకాలపై వారికి మరింత లోతుగా వివరించాలన్నది సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న కృషిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని ఆయన పరోక్షంగా ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది కాలు కదపరు, వాయిస్ పెంచరు. కానీ రాజకీయాల్లో మాత్రం తమకు పదవులు కావాలని పరుగు పెడతారు. ఈ వ్యవహారమే చంద్రబాబుకు మంట పుట్టిస్తుంది. అనేక రూపాల్లో ఆయన నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా హెచ్చరిస్తున్నారు. పని చేసే వారికే పదవులను కూడా చెబుతున్నారు. ఎంత సీనియర్ అయినా ప్రజల మధ్యకి వెళ్ళాలని చెబుతున్నారు. ఇక నారా లోకేష్ అయితే యువతకు ప్రాధాన్యం ఇస్తామంటూ పరోక్షంగా సీనియర్లపై ఆయన గుర్రుగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా సీనియర్లు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక జూనియర్ల సంగతి వేరేగా ఉంది. వారు వివాదాలకు సై అంటున్నారు. దీంతో పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం తరపున చేపడుతున్న కార్యక్రమాలు కానీ ఏదో నామకే వాస్తే అన్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇది అనుకున్న విధంగా అయితే చంద్రబాబు మైలేజీ రావడం లేదన్నది అంతర్గత చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లను వదిలించుకోవడమా లేక వారిని పిలిచి క్లాస్ తీసుకోవడమా అనే విషయంపై చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.